హాయ్, నేను మీ డాక్టర్ కళ్యాణ్ పోలవరపు, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్. మార్చి నెల మనకి పెద్దపేగు కోలోరెక్టల్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అండి. ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ అనేది ఒక లైఫ్ స్టైల్ రిలేటెడ్ క్యాన్సర్. సో దీనికి సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్స్ని చూస్తే కనుక మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్ వచ్చి ఏజ్. యూజువల్గా 50 years దాటిన వాళ్ళల్లో మనకి ఈ క్యాన్సర్ కేసెస్ కనబడుతూ ఉంటాయి. కానీ ఈ మధ్య మనకి యంగర్ అడల్ట్స్ అంటే 50 years కంటే తక్కువ ఉన్న వాళ్ళలో కూడా ఈ క్యాన్సర్ కేసెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం మారుతున్న మన ఆహారపు అలవాట్లు అండ్ డైటరీ చేంజెస్. డైట్లో చూస్తే కనుక ఎక్కువగా రెడ్ మీట్ అంటే బీఫ్, ల్యాంబు, పోర్క్ మీట్ తీసుకోవడము, లేదా ప్రాసెస్డ్ మీట్, హాట్ డాగ్స్, బీకన్స్ ఇవి మన డైట్లో ఎక్కువగా తీసుకోవడం వల్ల కోలోరెక్టల్ క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతుంది. ఒబెసిటీ, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము, స్మోకింగ్ కూడా దీనికి సంబంధించిన కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్. అండ్ ఫ్యామిలీ హిస్టరీ అంటే ఆల్రెడీ ఫ్యామిలీలో ఒకళ్ళలో లేదా ఇద్దరికి కోలోన్ క్యాన్సర్ ఉంటే కనుక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ క్యాన్సర్ రిస్క్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉండొచ్చు. ఒక 5 to 10% ఆఫ్ ద కేసెస్ మనకి హెరిడిటరీ జెనెటిక్ మ్యూటేషన్స్ ఉండడం వల్ల కూడా వస్తాయి. థ్యాంక్ యూ.